నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ క్యాబినెట్ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో కొన్ని ముఖ్య నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయం చాలా సంవత్సరాల నుంచి పెండింగ్. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మోస్ట్ వెనుకబడిన తరగతులు ఎంబీసీ తరగతులు మాకు సపరేట్ కార్పొరేషన్స్ కావాలా, మాకు కూడా డెవలప్మెంట్ కావాలా, బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా మాకు రావాల్సిన నిధులు రావడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేసేందుకు ఎలాంటి స్కీమ్స్ లేవు. మీరు ఆశ్చర్యపోతారు. నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్కు అడ్వైజర్ అయిన తర్వాత నేను ఈ రివ్యూ చేస్తే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎంబీసీకు ప్రతి సంవత్సరం 1000 కోట్లు అనౌన్స్మెంట్ అవుతుంది. 1000 crore 9 సార్లు ఇచ్చిండా. 9 సారి 1000 కోట్లు అందులోకెళ్ళి ఖర్చు 35 కోట్ల రూపాయలు. అది కూడా ఎస్టాబ్లిష్మెంట్కే. దేనికి ఆఫీసు టేబుల్ కుర్చీ కంప్యూటర్కి ఖర్చు అయినాయి. కానీ ఒక్క వెనుకబడిన మిత్రునికి మీద యువకుని మీద నయా పైసా ఖర్చు కాలే. కానీ గవర్నమెంట్ 100 దినాల్లో నేను మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకు సపరేట్గా బీసీ కమిషన్స్ ఏర్పాటు చేస్తా అన్నాం. ఇచ్చిన మాటకు నిలబడి ఇలా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కు మేము ఎస్సీ ఎస్టీ తరఫు నుంచి నేను ఒక అడ్వైజర్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ 16 ఇవాళ మా ఆయన గతంలో వదిలేసి కొత్తవి ఈ 16లో చాలా సంవత్సరాల నుంచి ముద్రాజ్ కార్పొరేషన్. ఒకవేళ బీసీలో చూస్తే ముద్రాజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ బీసీ పాపులేషన్లో అదొకటి. ముద్రాజ్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అడిగి మా ముద్రాజ్ కార్పొరేషన్ కావాలా. అలాగే యాదవ్ కుర్మా కార్పొరేషన్, మునూర్ కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెర్కా కార్పొరేషన్, మేదరా కార్పొరేషన్, గంగాపుత్ర కార్పొరేషన్, లింగాయత్ కార్పొరేషన్, అలాగే వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఆర్య వైశ్య కార్పొరేషన్, అలాగే రెడ్డి కార్పొరేషన్, మాలా అండ్ ఇట్స్ సబ్ గ్రూప్స్ ఉపకులాల కార్పొరేషన్, మాదిగా అండ్ సబ్ కాస్ట్ కార్పొరేషన్, కుమ్రం భీమ్ ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాదాల్ లంబాడి కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్. ఇట్లా 16 కార్పొరేషన్స్కు నిన్న క్యాబినెట్ అప్రూవ్ చేసింది. వెరీ సూన్ ఆ కార్పొరేషన్ నుంచి ఎంత డబ్బులు, దాని రూల్స్ రెగ్యులేషన్ ఎలా అప్లై చేసుకోవాలా, వాళ్లకు క్రైటీరియా, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంత సబ్సిడీ, వాళ్ళ ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, అవి కూడా వెరీ సూన్ గైడ్లైన్స్ కూడా రావడం జరుగుతుంది అని కూడా మీకు తెలియజేస్తూ, మరి దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాల డిమాండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి ఇలా పూర్తి అయినందుకు నేను మరొకసారి మా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మరి గవర్నమెంట్ తరఫు నుంచి, మా సెల్స్ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ క్యాబినెట్ మినిస్టర్కు ధన్యవాదాలు చేస్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, నిన్న దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు వచ్చినారు. అమిత్ షా గారు వచ్చినట్టు రొటీన్ రికార్డు వాళ్ళది. ఆ రికార్డు ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కానీ గ్రామ్ ఫోన్ ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. ఆ గ్రామ్ ఫోన్లో హెచ్ఎంవి ఉండే. ఆ హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ ఇట్లా పెట్టగానే తిరుగుతుండే, అదే పాట అదే తిరుగుతుండే. అట్లనే అమిత్ షా రికార్డింగు, అలాగే ప్రధానమంత్రిది రికార్డింగ్ అదే హెచ్ఎంవి తిరగానే రికార్డులో తిరిగినట్టు తిరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కరప్షన్ యహా బహుత్ హువా హై,
కరప్షన్ అయింది, లక్షల కోట్ల కరప్షన్. మరి ఎవరు పట్టుకోవాలా? నువ్వు ప్రధానమంత్రి, నువ్వు పట్టుకోకపోయి కరప్షన్. మరి హోమ్ మినిస్టర్ దేశానికి సిబిఐ ఈడీ అని ఆయన కంట్రోల్లో ఉండే ఆయన చేయకపోయి మరి ఎవరు చేయాలా? 9 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కేसीआर गवर्नमेंट 1 लाख का घोटाला हुआ है, हम इन घोटाले को हम पकड़ेंगे అని కప్ పకడేంగా భాయ్ గవర్నమెంట్ भी गिर गई. అట్లా మాట్లాడుతూ తర్వాత రెండో రికార్డ్ అనేది हम अगर आएंगे तो आंध्र और तेलंगाना से 4% मुस्लिम रिजर्वेशन कोटा बर्खास्त कर देंगे. నేను అడుగుతున్నా, మీది మోదీ గారిది తరం కాదు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో దమ్మున్న సర్కార్ ఉంది. మీ నోటు మాటతో చెప్పి భయపడే వాళ్ళు గారు. ఈ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ద్వారా అందరిని అడిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ అందరి కలయికతో అందరి ఆమోదంతోనే 5 అన్నము సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత 4% రిజర్వేషన్ ఇప్పుడు 50% యాజ్ ఏ సుప్రీంకోర్టులో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ప్రకారమే 50% లోపల రిజర్వేషన్ ఉంది. కాబట్టి మీరు దేశ ప్రధానత్వం ప్రైమ్ మినిస్టర్, మీరు హోమ్ మినిస్టర్ ఉన్నారు కానీ మీకు కాన్స్టిట్యూషన్ తెలియదు, ఏది అన్కాన్స్టిట్యూషన్ తెలియకపోయి మా బతికిస్మతి తడిపార లాంటి వ్యక్తులు దేశానికి ఇది మన హోమ్ మినిస్టర్గా కావడం మా దురదృష్టం దేశానికి. మరి ఇలాంటి వ్యక్తులు వచ్చి మాటికి వచ్చి భయపడుతున్నారు. ఇది భయపడేది కాదు. ఇక్కడ మేమంతా కలిసి ఉన్నాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎందుకంటే ఇది సచ్చర్ కమిటీ స్టడీ చేసినాకే అన్నారు రిజర్వేషన్ అది కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లింకు రిజర్వేషన్ ఇస్తున్నాం. అన్ని ముస్లిమ్స్కు కాదు, మతపరంగా రిజర్వేషన్ అస్సలే లేదు. ఇది నేను క్రిస్టల్ క్లియర్ చేస్తున్నా. హోమ్ మినిస్టర్ గారు, మీరు చదువుకుంటే మా బిల్ పంపిస్తాను మీకు. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లో ఎక్కడ కూడా మతం పేరు లేదు, ముస్లిం అని మతం లేదు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కు 4% రిజర్వేషన్ అంతే. అందరికి ఉంది, వీళ్ళకు ఉన్నది. ఇప్పుడు మీరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని కూడా చెప్తున్నారు. అట్లనే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు రిజర్వేషన్ వచ్చి వీళ్ళకు కూడా ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు ఇస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, మీరు కొందరు అడుగుతున్నారు సార్ అమిత్ షా గారు అన్నారు మనకు రిజర్వేషన్ ఉంటుందా కాదా? అమిత్ షాది మోదీ గారిది జాగీర్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ జాగీర్ ఉంది. ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈడ ఎవరు ఏమైనా రిజర్వేషన్కు దక్కా తలగది, రిజర్వేషన్ కంటిన్యూ జరుగుతుంది. ఇకపోతే నిన్న మీ అందరికీ తెలుసు భారతదేశం అంతా సంచలనంగా చేసినారు. సిఏఏ అంటే సిటిజన్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినారు. ఆ బిల్ ద్వారా ఏదో అయిపోతుంది అంటున్నారు. నేను దయచేసి మీ ద్వారా మా ముస్లిం సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది ఫరక్ పడది. ఎన్ఆర్సీ అన్నారు, సిఏ అన్నారు, ఫలానా అంటారు, ఏది చేసుకుంటే మీరు రియాక్ట్ కాకండి. ఎందుకంటే అది దేశంలో ఒకలా అంటున్నారు, మరి చూస్తే మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్ అక్కడ వర్తించేది అట. ఓన్లీ నార్త్ ఈస్ట్ కాకుండా ఇక్కడనే వర్తిస్తుంది. అది కూడా 3 దేశాల నుంచి వచ్చిన హిందూ సోదరులు వచ్చిన వాళ్ళకే ఇది ఇస్తా అన్నారు. ఏమైనా చేసుకోండి, చట్ట ప్రకారంగా పోదాం. చట్టం నుంచి ఎలాంటి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, చట్టం దాని పని చేస్తారు. మీరు మాత్రం రోడ్ల మీద వచ్చి ఎలాంటిది చేయకుండా మరి చట్టం మీద మాకు నమ్మకం ఉంది. కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాన్స్టిట్యూషన్ టేకే దీని మీద సీరియస్ నోట్, దీనికి అమలు అవుతుంది. మీరు సిఏ మీద వాళ్ళు ఏది ప్యానిక్ అయ్యి గడబడి చేస్తే దాని బెనిఫిట్ పొందాలని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ప్లాన్, ఆ ప్లాన్కు సక్సెస్ కానివ్వద్దు, వాళ్ళలో పడవద్దు. లాస్ట్ టైం కూడా చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లోనే అన్ని చోట వ్యతిరేకిస్తుంది. నాట్ ఓన్లీ తెలంగాణ,
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అన్ని వ్యతిరేకిస్తున్నారని నేషనల్ వైడ్ చెప్పినాక ఒక్కొక్కరి స్టేట్ సపరేట్ కాదు, అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ చేస్తారు తర్వాత. కానీ ఇది మాత్రం ఇది నేషనల్ పార్టీ, గవర్నమెంట్ కూడా నేషనల్ పార్టీ, డిసిషన్ అని నేషనల్లో అవుతుంది. నేషనల్లో డిసిషన్ అయిపోయింది, వాళ్ళు చెప్పేసినారు ఈ సిఏ బిల్కు మేము వ్యతిరేకం అన్న తర్వాత మేము దానికి సపరేట్ భిన్నంగా ఉండదు కదా, మేము కూడా అంతే వ్యతిరేకం. అయినా నేను ముస్లిం సోదరులకు అన్నాను, మీరు వాళ్ళలో పడద్దు, మీరు ఎక్కడ రావద్దు, చట్ట ప్రకారంగా ఇక్కడ ప్రభుత్వం చూసుకుంటుంది ఆ విషయం. ఆ విషయంలో ఆల్రెడీ మనము అన్ని కార్పొరేషన్లో బడ్జెట్ ఇచ్చినాం సపరేట్గా. కార్పొరేషన్ అంటే ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, ఆ డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్కి అలాట్ చేయాలి. డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, 12,000 కోట్లు ఉన్నది. ఎస్సీ ఎస్టీకి 22,000 కోట్లు ఉన్నది. మైనారిటీ అట్లనే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్కు ఈ సంవత్సరం ఎంత కేటాయించాలా, లేకుంటే అడిషనల్ ఇంకా ఏమైనా అలాట్మెంట్ చేయాలా, అవి చెప్పినాం కదా. దాంట్లో రూల్స్ అన్నీ వెరీ సూన్గా రూల్స్ ఎలా అప్లై చేయాలా, ఆ కార్పొరేషన్ ద్వారా ఆ వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయాలా, అవి అన్నీ కూడా 2-3 దినాల్లో రూల్స్ రెగ్యులేషన్ వస్తాయి. క్యాబినెట్ ఏదైనా శాంక్షన్ ఇస్తుంది, కానీ మళ్ళీ రూల్స్ ఫ్లేమ్ చేసేది డిపార్ట్మెంట్ చేస్తారు. అన్ని కార్పొరేషన్ సపరేట్, అన్ని కార్పొరేషన్స్ అవి అన్ని కార్పొరేషన్ ఫుల్ ప్లేజ్ అయిపోతుంది. ఇక వన్ బై వన్ చెప్తా. కేసీఆర్కి ఇక్కడ డబ్బులు పెట్టుకుపోయే అంత సీన్ లేదు, అది ఆ ఫేక్ ఆరోపణలు. కేసీఆర్ గారు ఇచ్చినారు, ఆయనకు అలవాటు ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో పోయి డబ్బులు పంచి వచ్చిన విషయం తెలుసు. మా తెలంగాణ బిడ్డల కష్టపడి డబ్బులు తీసుకుపోయి యూపీ ఫార్మర్స్కు, ఇతర రాష్ట్రాల ఫార్మర్స్కి అన్నీ మా డబ్బులన్నీ పంచి వచ్చినాడు. ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో పైసలు పంచిన విషయం తెలుసు. మేము ఇంకా 3 నెలలు కూడా కాలే, 100 days కూడా మా గవర్నమెంట్ది పూర్తి కాలే, ఎప్పుడే డబ్బులు పోయినాయి అని. ఆయన ఎప్పుడు పోయినా ఢిల్లీకి కొన్ని ప్రాజెక్ట్ శాంక్షన్ వచ్చినారు. ఇలా 9.5 సంవత్సరాల నుంచి డిఫెన్స్ ఏరియాలో మేడ్చల్ ఏరియా కానీ బోయిన్పల్లి ఏరియాలో కానీ నువ్వు తీసుకురాలేకపోయినా మేము తీసుకొచ్చుకున్నాం. ఓన్లీ 1 month లోపలే ఢిల్లీ నుంచి 4-5 క్లియరెన్స్ తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. నువ్వు ఏం తీసుకురాలేదు, ఢిల్లీకి పోయినా రాజకీయంగా పోయినావు, కానీ ఉన్న అక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతోని లబ్ధి తీసుకురాలేదు. కాబట్టి నీకు ఎలాంటి హక్కు లేదు ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడేది. ఇక భాషన నీ తరం నుంచి తెలంగాణ బద్నాం అయిపోయింది. ఏం మాటనా నీ మాటలు నీది వింటే ఇట్లా పెట్టుకోవాలా. ఇప్పుడు సిగ్గు లేకుండా నేను అట్లని మీ సీఎం మాట్లాడుతా అన్నావు. కేసీఆర్ ఒక్కసారి యాద్ పెట్టుకో, నువ్వు ఆకాశం మీద చూసుకొని ఊమితే ఆ ఊము నీ మీదనే పడుతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడినావు, ఏం భాష అది? బేకూఫ్, కూసో, నీ తండ్రికి చెప్తా. సన్యాసులు లీడర్ ఆఫ్ ది అపోజిషన్లకు మాకు అన్నాడు సన్యాసులు, ఆ భాషనా? ఇంకా మేము ఏం చెప్తలేము, ఆయన చెప్పిన దాంట్లో న్యాయ పైసా చెప్పలే. ఇక మేము మొత్తం మీద పడితే ఏం చేస్తాడు? కాబట్టి ఆయన ఆరోపణ లేదు. పాపం ఓడిపోయినందుకు ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు చెప్తాడు, చెప్పండి కొద్దిసార్లు. ఆయన ఉన్నది కసి కొద్దిగా బయట వస్తుంది, రానియండి, వదిలేయండి. ఆయనకు ఏనుగు పోతే కుక్కలు మరుస్తారు. కేసీఆర్ మేము పోతూ ఉంటే కేసీఆర్ కూడా కేటీఆర్ తండ్రి కొడుకులు అరుస్తూ ఉంటారు, అరవనియండి. ప్రజలు మాత్రం పట్టించుకోరు. हमने ओल्ड सिटी में भी और असेंबली में भी हमने जवाब दिया कि इलेक्शन में हमने आपको हराने की, आप हमको हराने की पूरी कोशिश करें, लेकिन इलेक्शन हो गया। ओल्ड सिटी बहुत बैकवर्ड है। ओल्ड सिटी का मेट्रो रेल 9.5 साल से 10 साल से रोक दिया गया। वो मेट्रो रेल 5.5 किलोमीटर उसको पूरा करेंगे। उसके साथ साथ मूसी प्रोजेक्ट है, उसके साथ साथ
और भी बहुत से डेवलपमेंट वर्क्स है। जब तक डेवलपमेंट नहीं होंगे तो पुराना शहर ही रह जाएगा। चीफ मिनिस्टर साहब का कहना है कि पुराना शहर नहीं, ओरिजिनल असली शहर हैदराबाद है। असली शहर और नया शहर सब मिलाकर एक साथ डेवलपमेंट होना है। मेट्रो रेल भी नए शहर में, हर चीज नए शहर में हो तो फिर पुराना शहर कहाँ जाएगा। इसीलिए उनके एमपीस एमएलएस होने की वजह से हम उनके साथ दे रहे हैं। लेकिन सबको मालूम है कि ये मजलिस के और बीजेपी के कैसे ताल्लुकात थे, सब जानते हैं। केसीआर साहब के साथ बीआरएस के ताल्लुकात, बीआरएस और एमआईएम बोले वो पहले उनके ताल्लुकात सब जानते हैं। वो कहते हैं कि स्टीयरिंग मेरे हाथ में है, कार मेरे पास है, वो जाने। हम किसी के साथ किसी के नहीं है। कांग्रेस पार्टी अकेली लड़ रही है, अकेली लड़ेंगी और यहाँ पर 17 सीट में 15 लोकसभा सीट जीत के बताएंगे इंशाल्लाह। देखिए, कानूनी तौर पर और असेंबलियों के जरिए जो रिजोल्यूशन होगा उस टाइम में अपना अपना प्रोटेस्ट बताएंगे। हम लोग हर जगह करेंगे, ये कांग्रेस का मौक़िफ़ है। తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా గతంలో మేనిఫెస్టో జరుగుతున్నప్పుడు కానీ, మేనిఫెస్టో రూపుదిద్దుకుంటున్న తరుణంలో కానీ, అంతకుముందు కులగణన మీద ఉద్యమాలు చేసినప్పుడు కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాలలో పర్యటించి ఆ జిల్లాలలోకి వెళ్ళి కుల సంఘాలను కలిసి సామాజిక స్పృహ ఉన్న ప్రతి కుల సంఘాన్ని, ఆ కుల సంఘ నాయకులను, ఆ ప్రతినిధులను కలిసి మేము వారి అభిప్రాయాలను సేకరించి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అందజేసి గతంలో మేము ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారే పిసిసి అధ్యక్షులుగా ఉండి ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టోని రూపొందించడమే కాకుండా ఆ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతుంటే ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నట్టు ప్రజలే మా వద్దకు వచ్చి తెలియజేసుకుంటున్న సందర్భం ఇది. మీరు గతంలో కూడా చూస్తున్నారు, మేము ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేసినామో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాగానే కులగణన చేపడుతుందని చెప్పి మొన్న 17వ తారీఖు అసెంబ్లీలో మొదటి సెషన్లోనే కులగణన మీద తీర్మానం చేసి బహుజనులందరి మనసు గెలుచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో పెట్టిన మరో అంశమే ఎంబీసీలకు కానీ ఈబీసీలకు కానీ అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరి శ్రేయస్సు కోరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాము. ఆ మాట మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసమే ప్రత్యేక సలహాదారుగా నియమితున్న షబ్బీర్ అలీ గారికి, వీరందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది ఇచ్చిన ప్రతి హామీని కూడా ముందిచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ అంటే వాస్తవం, కాంగ్రెస్ అంటే మాట మీద నిలబడ్డం, చెప్పిన పని చేయడం. మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టాం. అంతకంటే ముందుగా ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే గారు స్వయాన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు సంబంధించినటువంటి విషయాలు చర్చించడం కోసం ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మా ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో డైరెక్ట్గా ఆయనే సమావేశం పెట్టినటువంటి పరిస్థితి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిన్న 16 కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆమోదించడం, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక మలుపు.
ఈ కార్పొరేషన్స్ అన్నీ కూడా దాదాపు చాలా సంవత్సరాలుగా సామాజిక వర్గాల కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్లు ఇవన్నీ. అవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి ప్రజల డిమాండ్లను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. స్వయాన మా ఏఐసిసి అధ్యక్షులు గారి సమక్షంలో చేవెళ్లలో చేసినటువంటి డిక్లరేషన్ను అమలు చేసినటువంటి పరిస్థితి. ఇది చాలా గొప్ప విషయం. నేను అంటా ఉన్నాను, ఆ రోజు పెట్టినప్పుడు చర్చించేటప్పుడు కుప్పరాజు గారు అడిగారు నన్ను, ఎరకల కమ్యూనిటీ ఎంత ఉంటుంది, దానికి నువ్వు కార్పొరేషన్ ప్రతిపాదిస్తున్నావు అంటే నేను అన్నా, సార్ అది ఈ రాష్ట్రంలో ఊరికి 2, 3, 4, కానీ ఈ రాష్ట్రంలో ఒక మేజర్ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ. ఏకలవ్య కార్పొరేషన్ దానికి గుర్తింపు ఇవ్వాల్సిందే మనం అనేటటువంటి చర్చ ఆ రోజు జరిగింది. ఆ రోజు సరే నేను పిసిసి అధ్యక్షులతో మాట్లాడతాను అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంటనే మనం ఏర్పాటు చేయాల్సిందే సార్ అన్నాడు. దాని ఒక ప్రత్యేకంగా పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఏకలవ్య కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, సంత్ సేవాలాల్ కార్పొరేషన్కు ఆమోదించింది. అదేవిధంగా ఆదివాసీ కార్పొరేషన్ కొమరం భీం పేరు మీద ఆదివాసులకు సంబంధించి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గోండ్లు కావచ్చు, కోయలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, తోటీలు కావచ్చు, చెంచులు కావచ్చు, ఈ తెగల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. మాదిగ ఉపకులాల కోసం ప్రీతం గారు లేరు, మాదిగ ఉపకులాల కోసం ఒక కార్పొరేషన్, మాల ఉపకులాల కోసం ఒక కార్పొరేషన్. అంటే మార్జినలైజ్డ్ సెక్షన్, ప్రజల ప్రభుత్వం చెయ్యి కూడా అందనటువంటి యంత్రాంగం చేరుకోనటువంటి ప్లేస్లలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేరుకుంటుందనేటటువంటి విశ్వాసాన్ని, వాస్తవాన్ని ఇవాళ వాస్తవంగా మార్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను అందుకనే ముఖ్యమంత్రి గారితో పాటుగా ఈ పాత్రను ఇంత స్పీడ్గా జరగడానికి కారణం మా పక్కనే ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు. ఆయన ఇన్ఛార్జిగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే 100 రోజులు కాకముందు ఒకవైపు 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నది. రెండో వైపు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని కూడా ఒక్కొక్కటి అమలు చేసేటటువంటి అంశాలను కూడా తీవ్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న చేసినటువంటి రెజల్యూషన్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా 100 రోజుల్లో లేవు. 100 రోజులు అమలు చేసేటటువంటి అంశాల్లో ఉన్నటువంటి అంశాలు కావి. అయినా కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి బడ్జెట్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది ఇది మామూలు విషయం కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళు మమ్మల్ని విమర్శించే ముందు ఒకసారి మీ పని విధానాన్ని చెక్ చేసుకోండి. మమ్మల్ని విమర్శించే ముందు మీ లెక్క మేము గొప్పగా మాట్లాడకపోవచ్చు, మీ లెక్కల ఆర్టికేట్ చేయకపోవచ్చు, అబద్ధం చెప్పకపోవచ్చు, కానీ నడుచుకొని కాళ్ళకు దుమ్మనుకుంటుంది, కూసున్నాన్ని ముడ్డి చెదలు పడుతుందని చెప్పి ఊర్లలో ఒక సామెత ఉంది. మేము నడుస్తున్నాం, ఈ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు అనుకునేటటువంటి పద్ధతుల్లో పాలన కొనసాగుతున్నది. నాకైతే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హౌసింగ్కు ఒక్క ఇండ్లు ఇచ్చిర్రు 10 సంవత్సరాల్లో మీరు, ఒక్క ఇండ్లు. నేను 2008లో జామతండలో పండుకున్న రోజు కేసీఆర్ గారు నారాయణ ఇంట్లో పోయినా ఇల్లు కూలిపోయింది, పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం. నేనంటా ఉన్నాను, వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదు. తండాంత తీసుకున్నటువంటి ప్రభుత్వం ₹1 శాంక్షన్ చేయలేదు. కానీ అలా ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందరికీ, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, జాగలేని వాళ్ళకు జాగతో సహాయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, షబ్బీర్ అలీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మిగతా హామీలు కూడా త్వరలోనే ఒకటొకటి అమలైతాయని చెప్పి నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.